హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేతన హాస్పిటల్, విశాఖపట్నం. ఇప్పుడు ఒక బ్రెస్ట్ ఫీడింగ్ మదరు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో అయినా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలనుకోవట్లేదని అడ్వైస్ కోసం వచ్చారు. సో ఆవిడ స్కాన్ చూస్తే స్కాన్లో బేబీ ఫామ్ అయినట్టు తెలుస్తుంది అండ్ బేబీలో చిన్న హార్ట్ బీట్ కూడా ఉంది. సో మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి బేబీ తాలూకా ఏజ్ అనేది ఆల్మోస్ట్ 6 weeks 4 daysకి కరస్పాండ్ అవుతుంది అనమాట. తన డేట్స్ ప్రకారంగా చూసుకుంటే 5 weeks 4 days బేబీ ఉండాలి. అంటే ఒక వారం ముందుగానే ఓవులేషన్ అయినట్టు ఎవిడెన్స్ అనేది తెలుస్తుంది. సో జనరల్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఒక్కొక్కసారి ఓవులేషన్ అనేది ఇలా ముందు అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కొన్నిసార్లు బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఎగ్ రిలీజ్ అంటే ఓవ్యులేషన్ అనేది కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఫర్టైల్ పీరియడ్లోనే కాక చాలా ఎర్లీగా కూడా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఫర్టైల్ పీరియడ్ అనుకున్న దాన్ని దాటి కూడా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో కనుక మీరు అన్ప్రొటెక్టెడ్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటే సో ఇలా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ కపుల్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫర్టైల్ పీరియడ్ కన్నా ముందుగానే రిలేషన్లో అన్ప్రొటెక్టెడ్గా సెక్షువల్ రిలేషన్లో ఉండటం. అందువల్ల మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో తప్పనిసరిగా మీరు ఎప్పుడు రిలేషన్లో ఉన్నా కూడా ఎదర్ కాండమ్ యూజ్ చేయటం కానీ లేదా కాపర్ టీ లాంటిది ఇంట్రాయూటరైన్ డివైస్ అనేది మీ డాక్టర్ సజెషన్ తోటి ఇన్సర్ట్ చేయించుకోవటం కానీ, లేకపోతే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి. సో అవి కూడా మీరు డాక్టర్ సజెషన్తో చూస్ చేసుకోవచ్చు. సో ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేవి వాడటం వల్ల పాలు అనేవి తగ్గిపోతాయి అనేది చాలామందికి అపోహ ఉంటుంది. కానీ రెగ్యులర్గా వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్ కన్నా కూడా ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడటం వల్ల బ్రెస్ట్ మిల్క్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల మీరు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఏదైనా కాండమ్ యూజ్ చేయటం కానీ, లేదా కాపర్ టీ వాడటం కానీ, లేదా ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడటం కానీ, సో ఈ విధంగా మీరు ప్రాపర్ కాంట్రాసెప్టివ్ కేర్ కనుక తీసుకుంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయొచ్చు. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.